నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే అని లక్ష్యం పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పెద్ద ఎత్తున మంత్రులందరికీ కూడా ప్రచార కథన రంగంలోకి దిగాలని మొన్న ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తానే స్వయంగా రంగంలో దిగినటువంటి నేపథ్యం. ఆఖరికి బీహార్లో దేశంలో అక్కడ జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా మహాగఠబంధన్ తీసుకుందో అటువంటి ఎన్నికలను కూడా కొంత పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలపైన దృష్టి సారించినట్టు కనిపిస్తుంది. ఆయనే స్వయంగా రంగంలో దిగిన తర్వాత ఇప్పుడు అక్కడ పిక్చర్ మారిపోయింది. ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అయ్యేలాగా కనిపిస్తోంది. అంటే ఇప్పటిదాకా వరుసగా 3 సార్లు దివంగత నేతగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ 3 సార్లు వరుసగా అక్కడ గెలవడం పెద్ద ఎత్తున అది బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నటువంటి సీట్ని కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మొదటి రోజే వ్యూహాత్మకంగా కొంత ఆయన కమ్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క కుల సంఘాల నాయకులతో భేటీ అవ్వటం, మరోవైపు సినీ కార్మికులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన సన్మాన కార్యక్రమం అట్లాగే వాళ్ళ సభలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యం. ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా రోడ్ షోలు, బైక్ ర్యాలీలు ఇట్లా ఖచ్చితంగా ఆయనే జూబ్లీహిల్స్లో కథన రంగంలో దిగినటువంటి నేపథ్యం. అలాగైనా ఈ స్థానాన్ని ఖచ్చితంగా గట్టెక్కించేలా కూడా తొలి నుంచి చాలా వరకు ప్రణాళికాబద్ధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అధిష్టానాన్ని ఒప్పించి మరి నవీన్ యాదవ్కి టికెట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పించినటువంటి నేపథ్యంలో గెలుపు వ్యూహాలను కూడా పరోక్షంగా వెనుక నుండే ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి నడిపించారు. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆయనే స్వయంగా రంగంలో దిగారు. మరి ఈ యొక్క టైంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారానికి కొంత అంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అటేమన్నా ఫోకస్ చేసి ఇటు రారా అన్న ప్రచారాన్ని కూడా అడ్డుకట్ట వేసి ఖచ్చితంగా కూడా కొంత పార్టీ ప్రచారానికి ఇప్పుడు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్లో ఒకవైపు మంత్రులు వెళ్తున్నారు, ఇన్ఛార్జీలు, డివిజన్ల వారి ఇన్ఛార్జీలు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత షెడ్యూల్ ఖరారు చేశారు. ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే అక్టోబర్ 28 నుంచి ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో తొలి ప్రచార సభను కూడా మరీ ముఖ్యంగా సినీ కార్మికుల కోసం వాళ్ళకు అండగా ఉండేందుకు కొంత ఆయన హామీ కూడా ఇచ్చారు. అట్లాగే ఆ ప్రాంతంలో అధికంగా ఉండే సినీ వర్గాలతో తొలి ప్రచారం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఫిలిం ఛాంబర్ అట్లాగే తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క సన్మాన సభకు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి కొంత అక్కడ వెళ్ళటం విశేష స్పందన కనిపించింది. అట్లాగే సినీ కార్మికులందరూ కూడా చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే 20% వాళ్ళకు అంటే ప్రభుత్వం దృష్టికి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు బడా నిర్మాతలు వస్తూ ఉంటారు. సో కేవలం డబ్బులు డిస్ట్రిబ్యూటర్లో ప్రొడ్యూసర్లే కాదు, కష్టపడుతున్నటువంటి అహర్నిశలు ఒక సినిమా నిర్మించాలంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ యొక్క నిర్మాణంలో భాగస్వాములైనటువంటి అందరికీ సినీ కార్మికులందరికీ కూడా 20% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఏదైతే అదనంగా పెంచుతున్నారో ఆ యొక్క వాటా, ఆ లాభాల్లో వాటా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అంటూ కూడా ఖచ్చితంగా ఆ యొక్క సభా వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం ఖచ్చితంగా సినీ కార్మికుల్లో ఒక ఇంత జోష్ ఖచ్చితంగా నిండినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క వాగ్దానాన్ని, హామీని ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకున్నటువంటి నేపథ్యం. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఈ హామీ గురించి ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ₹1 కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తది.
ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. సో చూశారు కదా, ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులను ఖచ్చితంగా కూడా ర్యాలీ అయ్యే దిశగా సినీ కార్మికులందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉండేందుకు ఆయన ప్రణాళికాబద్ధంగానే వ్యూహాత్మకంగా ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చారు. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కూడా పెద్ద ఎత్తున కమ్మ సామాజిక వర్గ నాయకులతో కూడా గత రోజు భేటీ అవ్వడం, మరోవైపు వాళ్ళ డిమాండ్లను కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసే దిశగా వాళ్ళకి హామీలు ఇవ్వడం, మరోవైపు కమ్మ సామాజిక వర్గం సంబంధించి దాదాపుగా 30,000 ఓట్లు ఏదైతే జూబ్లీహిల్స్లో ఉన్నాయి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ అయ్యే దిశగా కొంత అడుగులు వేశారు. జూబ్లీహిల్స్ లో గెలుపు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పైన ఖచ్చితంగా రెఫరెండంగానే ప్రజలు భావిస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకంగా ముందడుగు వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మొన్న కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా మంత్రులందరినీ కూడా ప్రచారంలో భాగస్వాములు అవ్వాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి సందర్భాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఉప ఎన్నికలను ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కో డివిజన్కి ఇద్దరిద్దరు మంత్రుల చొప్పున కొంత వాళ్ళకి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసినటువంటి నేపథ్యం. అంటే బాధ్యతలు, అంటే ఆ డివిజన్ యొక్క బాధ్యతలను ఇద్దరు మంత్రులకు అప్పగించడం కూడా మనకి తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఒకసారి కనుక ఆ డివిజన్లు చూస్తే యూసుఫ్గూడ డివిజన్ వరకు తీసుకుంటే మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కి అప్పచెప్పారు. రహమత్ నగర్ డివిజన్ తీసుకుంటే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పచెప్పారు. అట్లాగే వెంగళరావు నగర్ డివిజన్ తీసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పచెప్పారు. సోమాజిగూడ డివిజన్ తీసుకుంటే మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్కి అప్పచెప్పారు. ఇక బోరబండ డివిజన్ తీసుకుంటే మంత్రి సీతక్క, అట్లాగే ఎంపీ మల్లు రవికి అప్పచెప్పారు. షేక్పేట్ డివిజన్ విషయం తీసుకుంటే మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామికి అప్పచెప్పారు. ఇక ఎర్రగడ్డ డివిజన్ తీసుకుంటే మంత్రులు దామోదర్ రాజనరసింహ, అట్లాగే జూపల్లి కృష్ణారావు. సో ఖచ్చితంగా ఇట్లా మంత్రులకు సెగ్రిగేట్ చేసి వాళ్ళకి డివిజన్లు అప్పచెప్పారు. ఇప్పటిదాకా మొత్తం నియోజకవర్గానికి 3 మంత్రులు అప్పచెప్తే ఇప్పుడు ప్రధానంగా ఒక్కొక్క డివిజన్కి 2 చొప్పున మంత్రులు అప్పచెప్పడం, వాళ్ళకే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇవ్వడం, మరోవైపు స్పష్టంగా ప్రచారంలో కూడా వాళ్ళకు కూడా షెడ్యూల్ ఫిక్స్ చేయడం. సో ఇట్లా ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలం ఖచ్చితంగా భారీగా పెంచుకోవడానికి కొంత అధికార కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఓడుతోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలో దిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే 2 దశలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. ఒకటి భారీ బహిరంగ సభతో పాటుగా పలు చోట్ల రోడ్ షోల్లో పాల్గొంటారు వరుసగా. అట్లాగే మొదటి దశ విషయం తీసుకుంటే అక్టోబర్ 30, 31 తేదీల్లో, అట్లాగే రెండో దశ తీసుకుంటే 4వ తేదీల్లో ప్రచారం చేస్తున్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఆ షెడ్యూల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పటికే మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఇట్లా కొంతమంది నాయకులు ఇప్పటికే కొంత బస్తీల్లో తిరగటం, వాళ్ళందరూ కూడా అక్కడ ప్రజలతో మమేకం అవటం, వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అట్లాగే ఇదంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు యూత్ కాంగ్రెస్ కూడా కొంత రంగంలో దిగింది. యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుపులో కృషి చేస్తున్నారు. సో ఇప్పుడంతా కూడా పెద్ద ఎత్తున ఒక హై వోల్టేజ్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా ఇంతమంది ప్రచారం జోరు చూస్తుంటే ఖచ్చితంగా శ్రేణుల్లో మరింత జోష్ వస్తోందంటే కూడా కాంగ్రెస్ పార్టీ లెక్కలైతే వేస్తోంది. మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్స్ కనుక ఒకసారి చూస్తే 31వ తారీఖు వెంగళరావు నగర్ లో సాయంత్రం 7 గంటలకు రోడ్ షో ఉంది. 31వ తారీఖు సోమాజిగూడలో 8 గంటలకు, అట్లా వెంగళరావు నగర్, సోమాజిగూడ 2 కూడా వరుసగా ఉన్నటువంటి రోడ్ షోగా చెప్పొచ్చు. 1వ తారీఖు తీసుకుంటే బోరబండ, ఎర్రగడ్డలో రోడ్ షో ఉంది. అట్లాగే 4వ తారీఖు షేక్పేట్, రహమత్ నగర్లో 7, 8 గంటలకు అక్కడ కూడా 4వ తారీఖు షెడ్యూల్ ఉంది. అట్లాగే షేక్పేట్ విషయం తీసుకుంటే 7, 8 రోడ్ షో షేక్పేట, యూసుఫ్గూడ. అట్లాగే 6 డివిజన్స్లో కూడా బైక్ ర్యాలీలు ఉండబోతున్నాయి. 8, 9 తారీఖుల్లో 2 రోజుల పాటు బైక్ ర్యాలీలు కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇట్లు ఒకవైపు నవీన్ యాదవ్, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ విధంగా బైక్ ర్యాలీల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి బైక్ ర్యాలీ ఇన్ జూబ్లీహిల్స్ 6 డివిజన్లలో కూడా బైక్ ర్యాలీ చేస్తారు. మొత్తం జూబ్లీహిల్స్ అంతా కలయి తిరుగుతారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా కూడా ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఏకంగా అభ్యర్థితో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 8వ తారీఖేమో మొత్తం 6 డివిజన్లు, ఇక షేక్పేట్ డివిజన్లో 9వ తారీఖు నిర్వహించబోతున్నారు. 9వ తారీఖే ప్రచారానికి ఆఖరి ఘట్టం కాబోతోంది. ఎందుకంటే 11వ తారీఖు పోలింగ్ ఉంది కాబట్టి. సో రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి మొదలు పెడితే, నిన్న సినీ కార్మికుల సమావేశంతో మొదలు పెడితే 9వ తారీఖు షేక్పేట్ ర్యాలీతో ఆయన ప్రచార ఘట్టానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. సో పెద్ద ఎత్తున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజికల్గా ప్లానింగ్ తోటి, పక్కా వ్యూహంతో, గెలుపు వ్యూహంతో వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దిగిన తర్వాత ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో మరి బీఆర్ఎస్ పార్టీ సీటు కాంగ్రెస్ పార్టీలోకి ఖాతాలోకి పడేందుకు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మరి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలో దిగిన తర్వాత ఇప్పటిదాకా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఒకటి రౌడీ షీట్ అని, నవీన్ యాదవ్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా కొంత పులి స్టాప్ పడే అవకాశాలు ఉన్నట్టుగా కొంత రాజకీయ నిపుణులు కూడా భావిస్తున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ కథన రంగంలో ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది జూబ్లీహిల్స్లో? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.